ఆ ప్రభావం చూపించగలిగింది. ఇదే 3 కంటిన్యూ అయ్యే అవకాశం ఈ ఎలక్షన్ లో ఉంది. ఓకే ఓకే అండి. ఎస్ నుమాన్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఇందాక విజయ్ గారి మాటల ప్రకారం చూస్తే కనుక సో అధికార పార్టీ 2 విడతల్లో మీరు ఆల్మోస్ట్ మీకు మంచి అంటే బీఆర్ఎస్ కంటే కాస్త మీరు ముందంజలో ఉన్నారు. 3rd పొజిషన్లో కూడా మాక్సిమం మీరు ఉంటారా అన్న కొన్ని ఊహాగానాలు కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే విజయ్ గారు చెప్పినట్లుగా అధికార పార్టీ 90 నుంచి 90 లేదా క్లీన్ స్వీప్ చేయాల్సిన పార్టీలు ఉంటాయి. అధికార పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మీకు ఆల్మోస్ట్ 50 నుంచి 55, 60 ఈ రేంజ్ లోనే వచ్చాయి. అంటే ఇక్కడ మీరు దీన్ని డిఫెన్స్ గా చూస్తున్నారా లేదంటే ఇది మీ గెలుపుగానే భావిస్తున్నారా? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ విజయ్ గారు అండ్ రామూర్తి గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే మనం సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నామో phase 3 గురించి, phase 1 అండ్ phase 2 రిజల్ట్స్ మీరు ఒక్కసారి చూసుకుంటే 67% వచ్చింది. నెంబర్స్ తీసి నేను మీకు చూపిస్తాను. 67% ఆర్ కాంగ్రెస్ సపోర్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ మీరు చూసుకున్నటువంటి ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా పార్టీ సింబల్ ఉండదండి. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మాదిరిగా ఉంటుంది. కాంగ్రెస్ సింపథైజర్స్ కానీ సపోర్టర్ కానీ ఒక మేజర్ పార్టీకి సపోర్టర్ ఉంటారు క్యాండిడేట్స్. సో ఇది ఈ ఎలక్షన్ లో మీ రిజల్ట్ చూసుకుంటే 67% కాంగ్రెస్ కి వచ్చింది. సరిపోతుందా 67%? లెట్ మీ గెట్ దట్. యూనో ఏదైతే విజయ్ కుమార్ గారు మాట్లాడారో 90% రావాలా, 95% రావాలా, 100% ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, డెమోక్రసీలో ఉన్నప్పుడు, ఓటింగ్ రైట్స్ ఉన్నప్పుడు 85-86% ఆఫ్ పోలింగ్ జరిగింది. మీరు ఒక్కసారి పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 85-86% ఆఫ్ పోలింగ్ జరిగినప్పుడు, అంత హై పోలింగ్ పర్సెంటేజ్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ దేర్ విల్ బి ఏ కాంపిటీషన్. ఆబ్వియస్లీ అది మంచిది. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఉన్నప్పుడు ఓటింగ్ శాతం పెరగడం అనేది వాళ్ళ యొక్క అడల్ట్ సఫరేజ్ అని అంటారండి. వారి యొక్క రైట్ టు ఓట్ ఏదైతే వేస్తున్నారో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఎ డెమోక్రసీ, ఇన్ ఎ హెల్దీ డెమోక్రసీ. దాంట్లో మాకు 67% రావడం ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ more than 2/3 మాకు వచ్చిందండి. more than 2/3 of our candidates have won. ఇప్పుడు నేను ఈ రోజు జరుగుతున్నటువంటి phase 3 లో 53 lakh voters are going to go ahead and cast their vote. చాలా మంది హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళారు, ఓట్లు వేస్తున్నారు. ఇది శుభ పరిణామం. వారు బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎన్నాడు కూడా ఈ పర్సంటేజ్ మీకు రాలేదు. 60%, 65% మాత్రమే. ప్లీజ్ అండర్స్టాండ్ ద పోలింగ్ పర్సంటేజ్ దట్ హ్యాస్ బీన్ పోల్డ్ వర్సెస్ ద రిజల్ట్స్ ఏదైతే వచ్చాయో. మా పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. దానికి అనుగుణంగా 67% వచ్చింది, విచ్ ఈస్ వెరీ సాటిస్ఫాక్టరీ. ఈ రోజు మీరు చదువుతున్నటువంటి phase 3లో phase 1, phase 2 లో మీరు చూసుకున్నట్లయితే వీ హ్యాడ్ గ్లోబల్ సమ్మిట్స్, వీ హ్యాడ్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఏదైతే చేసినామో దాంట్లో మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా కీలక నేతలు కానివ్వండి దాంట్లో బిజీ ఉండడం వల్ల, ఫోకస్ అనేది కొంచెం తక్కువగా పెట్టడం వల్ల మాకు 67% అక్కడికి వచ్చినాయి. ఈ రోజు దే ఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ phase 3. మీరు సాయంత్రం 6 తర్వాత మీరు చూస్తారు రిజల్ట్స్. 100% ఏదైతే అంటున్నారో విజయ్ కుమార్ గారు, వి విల్ క్రాస్ ద ఎక్స్పెక్టేషన్స్. ఐఎమ్ షూర్. నేను వన్ సైడ్ కొడతారని నేను చెప్పడం లేదు, అది మంచిది కూడా కాదు. వి నెవర్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. మా కంపిటీటర్ కావాలా, మాకు అపోజిషన్ కావాలా, మాకు ప్రతిపక్షం కావాలా, మాకు క్వశ్చన్ చేసే వాళ్ళు కావాలా, మాకు ప్రజాస్వామ్య విలువలని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని కావాలి అనుకున్న వాళ్ళు ఎందుకు బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారు? నేను నిన్న రాత్రి నాకు ఒక కాల్ వచ్చింది. అభివృద్ధి ఉండదు, ప్రతిపక్షాలను ఎన్నుకుంటే కనీసం క్యాంప్ ఆఫీస్ కూడా రానివాడు, మెడబట్టి గంటేస్తానని మీ ఎమ్మెల్యేలు అనట్లేదా? నేను ఒక విషయం చెప్తాను. నిన్న రాత్రి నాకు ఒక కాల్ వచ్చిందండి. ఐఎమ్ రెడీ టు షో యూ యాజ్ వెల్. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటి అని అంటే, మఖ్తల్ కాన్స్టిట్యుయెన్సీలో మఖ్తల్ మండల్లో ఉన్నటువంటి ఒక విలేజ్ నుంచి నాకు కాల్ వచ్చిందండి. బీఆర్ఎస్ వాళ్ళు పోయి బెదిరిస్తున్నారు అని చెప్పేసి, మాకు చంపేస్తామని చెప్పేసి. అంటే నేను ఒకటండి, ఇది సర్పంచ్ ఎలక్షన్స్ లో విలేజ్ వాతావరణం అనేది ఎట్లా ఉంటుందంటే ఒకరొకరిని బెదిరించే కార్యక్రమం ఉంటుంది. ఒక ట్రాక్టర్ తీసుకెళ్లి ఒకటి మీదకి పోతుంటాడు, ఇంకొకటి చేస్తూ ఉంటాడు. నేను అనేది ఏంటంటే చేస్తుంటాడు. సో లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ ప్రొటెక్టింగ్ ద లా అండ్ ఆర్డర్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఒక్కసారి న్యూస్ చూడండి, లేకపోతే నేను ఇక్కడ మీ ముందు ప్లే చేస్తాను. నేను వారు సర్పంచ్ బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రొటెస్ట్లు చేసినారు. వాళ్ళు ఎన్నోసారి వారికి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు పర్సనల్ లోన్స్ తీసుకొచ్చి మరి కట్టినారు. వాళ్ళ దయనీయమైన పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సర్పంచ్లకు ఉండేది. అక్కడి నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయత్ యొక్క 14th, 15th కమిషన్ యొక్క ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫండ్స్ దే బేసికలీ దే యూస్ టు సెండ్ ఇట్
ఫర్ నాన్ ద రూరల్ కాకుండా అర్బన్ కి స్పెండ్ చేసేవాళ్ళు. ఆ రకమైన పరిస్థితి ఉండేది. వాళ్ళకి ఫండ్స్ కూడా లేకుండా పోయేవి. వాళ్ళు కట్టినటువంటి రోడ్స్. కాంగ్రెస్ కి ఒక ప్రాణం విలువ అంత తెలిసినప్పుడు మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచాక ఒక బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తారో అతని పైన వాళ్ళ ఇంటిపైకి వాళ్ళ ఫ్యామిలీ పైకి ఇందాక టాపిక్ తీశారు కాబట్టి నేను దట్ ఈస్ నాట్ కాంగ్రెస్. నేను అదే అంటున్నాను, బీఆర్ఎస్ వాళ్ళు ఈ మాదిరిగా చేస్తున్నారు. నాకు కాల్ కూడా వచ్చింది, మీ ముందు ప్లే చేయమంటే కూడా ప్లే చేసి చూపిస్తాను. నేను అదే మీకు చెప్తున్నాను. నేను ఇమీడియట్లీ హావ్ టు ఇన్ఫార్మ్ టు ద లోకల్ ఎస్హెచ్ఓ అండ్ టెల్ హిమ్ ఇది జరుగుతుంది, యూ నీడ్ టు బి విజిలెంట్, టుమారో బీ కాషియస్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తున్నా, కొన్ని చోట్ల బీజేపీ అయితే నిస్సిగ్గుగా చెప్తున్నానండి. బీజేపీ వారి మనుషులా లేకపోతే ఏంటో కూడా అర్థం కాదండి. అదే కాన్స్టిట్యుయెన్సీలో చెప్తున్నా, ఉట్కూర్ అనే ప్లేస్ లో అరే ఎంఐఎంఓలో ప్లే చేసేసి పాకిస్తాన్ జిందాబాద్ వెనకాలం పెట్టేసేసి ఎమ్మెల్యే తీసుకొచ్చేసి అక్కడ ప్లే చేస్తున్నారు. అంటే ఇంత మార్ఫింగ్లు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. అంటే ఇంత దిగజారుడు రాజకీయం చేస్తారా? అంటే విలువలు లేని రాజకీయం చేస్తారా? రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. దశాబ్ద కాలం